నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తన కూతురు కవిత లేఖ రాసిన అంశంపై ఇప్పుడు రాజకీయంగా దుమారం లేపుతోంది. ఈ అంశం పైన బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు సున్నితంగా స్పందించినప్పటికీ గులాబీ అధినేత కేసీఆర్ మాత్రం దీనిపైన ఇప్పటి వరకు స్పందించలేదు. కేడర్ కూడా స్పందించొద్దనే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు మనకు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన కాంగ్రెస్ నాయకత్వం కూడా కొంచెం మేర స్పందించినప్పటికీ బీజేపీ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఎప్పుడంటే అప్పుడు దొరికేది కుటుంబ సభ్యులకు మాత్రమే. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, జోగినపల్లి సంతోష్ రావు కానీ, అలాగే కూతురు కవితకు కానీ, వీళ్ళందరితో పోల్చుకుంటే చాలా ఈజీగా ఎప్పుడంటే అప్పుడు తండ్రితో మాట్లాడే అవకాశం, అపాయింట్మెంట్ దొరికే అవకాశం కవితకు మాత్రమే ఉంటుంది. అలాంటిది అపాయింట్మెంట్ దొరకని పరిస్థితుల్లో మాత్రమే లేఖాస్త్రం సంధించాల్సి ఉంటుంది. మరి అపాయింట్మెంట్ ఈజీగా దొరికే తన తండ్రికి లేఖాస్త్రం సంధించాల్సిన అవసరమే వచ్చింది. ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇక లేఖలో లేవనెత్తినటువంటి ప్రధానమైన ప్రశ్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ ఉపన్యాసం పైన కవిత ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాంట్లో ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే బీజేపీ పైన 2 నిమిషాలు మాత్రమే ఎలా మాట్లాడారు, ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉండేది కదా. తండ్రిని ఇండైరెక్ట్ గా నిలదీసినట్టు ఆ లేఖలో ఉన్నటువంటి ప్రశ్నల్ని మనం పరిశీలించినట్లయితే మనకు అర్థం అవుతుంది. ఈ ప్రశ్నకు సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కవిత సంధించిన ఈ ప్రశ్నకు బీజేపీ పరంగా ఎలాంటి విమర్శ, కౌంటర్ అటాక్ మాత్రం ఇంతవరకు రాలేదు. అంటే ఇక్కడ బీజేపీ నాటకీయంగా ఈ లేఖ వెనకాల ఏమైనా ఉందా? అలాగే బీజేపీకి బీఆర్ఎస్ కు ఉన్న బంధం ఎలాంటిది? ఈ బంధంలో కేసీఆర్ ప్లే చేస్తున్నటువంటి డ్రామా ఎలాంటిది? గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఈ పార్టీ అవతరించిన నాటి నుంచి ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు, ముఖ్యమైన నేతలు ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వదలుచుకుంటే, ఏదైనా రాజకీయ పరంగా ఒక అడుగు వేయాలనుకుంటే ఖచ్చితంగా గులాబీ అధినేత భావాలకు అనుగుణంగా, ఆయన ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. అలా లక్ష్మణ రేఖని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇంతవరకు దాటింది కూడా మనం చూడలేదు. అలాంటిది ఇప్పుడు కవితకు తన తండ్రినే ప్రశ్నించేంత ఒక డేర్ ఎలా వచ్చింది? అంటే ఇక్కడ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనే నానుడి ఎలాంటిదో, కేసీఆర్ ఆజ్ఞ లేనిదే ఆయన పార్టీలో ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు స్పందించరు అనేది మనం కాదనలేని వాస్తవం. అలాంటప్పుడు కవిత రాసిన లేఖని కూడా, దానికి కూడా కేసీఆర్ అనుమతి ఉందా? కేసీఆర్ ఆడిస్తున్నటువంటి పొలిటికల్ డ్రామాలో ఇదొక ముందడుగు మాత్రమేనా అనే విధంగా కొన్ని డౌట్స్ మనకి ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనం ఒక రెఫరెన్స్ ని మాత్రం ఇప్పుడు పరిగణలోకి తీసుకోవచ్చు. గతంలో అసెంబ్లీలో కేసీఆర్ నిండు సభలో ఒక వ్యాఖ్య చేశారు. తెలంగాణలో తమిళనాడు తరహా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందనేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని షేర్ చేసుకుంటాయి. ఒక పార్టీ అధికారంలో ఉంటే ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. అలాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అటు పార్టీ ఇటు పార్టీ అటు మారుతుంది. అధికారాన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రమే షేర్ చేసుకుంటాయి, జాతీయ పార్టీలకు అక్కడ చోటు లేకుండా చేస్తాయి అనే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదే విధానాన్ని అమలు చేసే విధంగా కేసీఆర్ లోపాయకారిగా ఒక అడుగు ముందుకేసి హరీష్ రావుని ప్రాంతీయ పార్టీ పెట్టే విధంగా ప్రోత్సహించి బీఆర్ఎస్ లో అసమ్మతి గలం వినిపించి, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక గలాన్ని వినిపించి, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి బహిష్కృత నేతగా బయటికి వెళ్లి ప్రాంతీయ పార్టీ పెట్టాల్సిందిగా హరీష్ రావుకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కేసీఆర్ ఆదేశాలని హరీష్ రావు సున్నితంగా తిరస్కరించారని అప్పట్లో వార్తలు వినిపించాయి. హరీష్ రావు ఎందుకు కేసీఆర్ ఆదేశాలని కూడా సున్నితంగా తిరస్కరించారు అంటే, గతంలో చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచారనే విషయం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయింది. బీఆర్ఎస్ లో మరో చంద్రబాబుల కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అల్లుడిగా హరీష్ రావు చరిత్రలో నిలిచిపోవద్దనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరించారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఏదైతే తమిళనాడు తరహా రాజకీయాలు తెలంగాణలో చేయాలనే ఉద్దేశం మాత్రం కేసీఆర్ మస్తిష్కం నుంచి వెళ్లి ఉండదని ఇప్పుడు మనకు రుజువు అవుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు తన తదనంతరం తన కొడుకుకు మాత్రమే చెందాలనే ఒక దృఢ నిర్ణయంతో కేసీఆర్ ఉన్నారు. సో కేటీఆర్ కు బీఆర్ఎస్ పగ్గాలు వెళ్లిపోతే తన కూతురు కవిత తన తదనంతరం రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందనేది ఆలోచించి ఉండవచ్చునేమో. ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ పరిణామం కూడా ఈ అనుమానాలకే తావిస్తోంది. సో ఎప్పటికీ అపాయింట్మెంట్ దొరికే తన తండ్రి కేసీఆర్ కు కూతురు కవిత లేఖ రాయాల్సిన అవసరం ఇలాంటి చారిత్రక అవసరం మాత్రమే అనేది చూచాయగా మనం నమ్మవచ్చు అని చెప్పవచ్చు. సో కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే ప్రశ్నకు ఆమె తదనంతరం స్టెప్
ఆమె ప్రాంతీయ పార్టీ, కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తారని మాత్రమే పొలిటికల్ సర్కిల్స్ లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సమాధానం. సో కవిత ప్రాంతీయ పార్టీ పెడితే తమిళనాడు తరహా అధికారాన్ని బీఆర్ఎస్ లేదా కవిత పార్టీ షేర్ చేసుకుంటుందా? అధికారమో ప్రతిపక్షమో ఈ రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రమే షేర్ చేసుకోగలుగుతాయా? అంటే ఇక్కడ కవిత హరీష్ రావు లాంటి మాస్ లీడర్ మాత్రం కాదని మనం చెప్పవచ్చు. కవిత పార్టీ పెడితే ఆ కవిత పార్టీలోకి వెళ్లే నాయకత్వం గాని ఓటర్స్ గాని ఎవరుంటారని మనం ఆలోచించినట్లయితే కేసీఆర్ అలైవ్ గా రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత పార్టీకి వెళ్లే నాయకత్వం గాని ఓటర్స్ గాని 1% కూడా ఉండరని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక బీఆర్ఎస్ నుంచి కేడర్ గాని ఓటర్స్ గాని కవిత పార్టీకి మైగ్రేట్ కావు అన్నప్పుడు మరి ఇంకే ఓటర్స్ కవిత పార్టీకి వెళ్తారు? ఇక తెలంగాణలో బీఆర్ఎస్ తర్వాత అంత స్ట్రాంగ్ గా ఉండే ప్రధానమైన పార్టీ కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ. సో ఈ రెండు పార్టీల నుంచి కవిత కొత్తగా పెట్టే పార్టీలోకి కేడర్ వెళ్తుందా? ఓటు బ్యాంకు మైగ్రేట్ అవుతుందా? ఎలాంటి వలసలు వెళ్తాయి? ఆ పార్టీకి మైలేజ్ ఉంటుందనేది ఇప్పుడప్పుడే చెప్పలేని విషయం. సో ఎలక్షన్స్ కు, జనరల్ ఎలక్షన్స్ కు తెలంగాణలో ఇంకా 3 సంవత్సరాల పైనే ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాల పీరియడ్ లో కవిత కేసీఆర్ డైరెక్షన్ లో రాజకీయాలు చేసి పొలిటికల్ గా వలసలను ప్రోత్సహించి ఏ పార్టీకి నష్టం చేస్తుంది, ఏ పార్టీకి లాభం చేస్తుంది, అప్పటి వరకు ఎంత మేర స్ట్రాంగ్ గా ఆ పార్టీ నిలబడుతుంది అనేది 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్స్ పైన ఆ సమాధానం ఉంటుందని మనం భావించవచ్చు. కవిత మీద ఉన్నటువంటి లిక్కర్ కేసుకు సంబంధించిన ఒక ఆరోపణలు అవి క్లియర్ అయినప్పుడు మాత్రమే కవిత నాయకత్వానికి బలం అనేది చేకూరుతుంది. ఇది మొత్తం మీద గులాబీ పార్టీలో చోటు చేసుకున్నటువంటి నాటకీయ పరిణామం పైన విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. స్టే ట్యూన్ టు నేషన్ ట్రెండ్స్ తెలుగు.